Hi students, this is Funny. Welcome back to my channel. 2021 కి సంబంధించి జేఈ మెయిన్ నోటిఫికేషన్ వచ్చింది. మీ అందరికీ తెలుసు 4 టైమ్స్ జరుగుతుంది ఎగ్జామ్. సో బెస్ట్ ఆఫ్ 4 ఎగ్జామ్స్లో మనకు వచ్చిన స్కోర్ని వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఈరోజు మీకు మ్యాథమెటిక్స్ సంబంధించి షెడ్యూల్ ఎలా ప్రిపేర్ చేసుకుంటే బెటర్. మనకి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 30 క్వశ్చన్స్ ఉంటాయి అనుకోండి. మనం రాసే 25 క్వశ్చన్సే 100 మార్క్స్కి 80 మార్క్స్ ఎలా స్కోర్ చేయొచ్చు అనేది మీకు ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్స్ తోటి మీకు నేను టైం టేబుల్ షేర్ చేస్తాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు నచ్చితే అందరికీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో లెట్ us గో విత్ ది టైం టేబుల్. మ్యాథమెటిక్స్ సంబంధించి ఏ టాపిక్స్ కనుక మనకు ప్రిపేర్ అయితే మనకి 25 క్వశ్చన్స్లో మన 20 క్వశ్చన్స్ కంపల్సరీగా చేయొచ్చు అనే దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే షెడ్యూల్ అనేది ఫిబ్రవరి దానికి సంబంధించి ఇస్తున్నాను. నేను ఇక్కడ మీరు మార్చిలో రాసుకుంటే ఎప్పుడైనా 6 వీక్స్ బిఫోర్ తీసుకొని దీన్ని మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఫిబ్రవరి ఎగ్జామ్ రాసే వాళ్ళకి నేను 1 వీక్ షెడ్యూల్ రాశాను. ఇక్కడ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ అండ్ ఫోర్త్ వీక్. జనవరి 4th నుంచి అంటే మండే నుంచి నేను కన్సిడర్ చేస్తూ 4th to 9th సాటర్డే వరకు, మండే టు సాటర్డే మాత్రమే షెడ్యూల్ ఇస్తున్నాను. మీరు సండే ఎగ్జామ్ దానికి సంబంధించిన ఒకసారి రివిజన్ చేసుకోవచ్చు, ప్రిపేర్ అవ్వడం, మళ్ళీ ఏదైనా ఎగ్జామ్ ఉంటే చూసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ వీక్ ఏదైతే అనుకుంటున్నారో ఈ డేట్స్ మీరు మార్చుకోవచ్చు. ఫస్ట్ వీక్ మీరు ప్రిపేర్ అవ్వాల్సింది స్కోరింగ్ బేస్డ్. నేను ఈ వీడియో మొత్తం చేసేది స్కోర్ బేస్డ్ చెప్తున్నాను మీకు, కంటెంట్ బేస్డ్ కాదు. మీకు కొన్ని టాపిక్స్ ఇష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, దాని జోలికి వెళ్ళట్లేదు నేను. ఎక్కువ స్కోర్ తక్కువ టైంలో వచ్చే టాపిక్స్ మాత్రం నేను డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ చూడండి, మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్. ఫస్ట్ వీక్ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, లిమిట్స్, కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ. ఈ 2 టాపిక్స్ ఎందుకు ఇచ్చారంటే మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ కొద్దిగా లెంగ్తీగా ఉన్న టాపిక్, గ్యారంటీగా 2 క్వశ్చన్స్ వస్తున్నాయి మనకి. లిమిట్స్, కంటిన్యూటీ, డిఫరెన్షియల్ ఇవంతా ఒక ట్రైన్ టైప్లో అన్ని లింక్ అయి ఉన్న టాపిక్స్. సో ఈ 3 ఒకేసారి మనం చేసుకుంటే దాదాపుగా 4 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో సెకండ్ వీక్ మీరు ప్రిపేర్ అవ్వడానికి స్టాటిస్టిక్స్, ప్రోగ్రెషన్స్, మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ సెట్స్ అండ్ రిలేషన్స్. ఇవన్నీ ఇందులో ఈ 3 టాపిక్స్ యాక్చువల్గా మనకి ఇంటర్మీడియట్ బోర్డు సిలబస్లో అయితే లేవు, ఎక్సెప్ట్ స్టాటిస్టిక్స్, ప్రోగ్రెషన్స్ కానీ, మ్యాథమెటికల్ రీజనింగ్ కానీ, అంటే మ్యాథమెటికల్ లాజిక్ అనొచ్చు, సెట్స్ అండ్ రిలేషన్స్ కానీ ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో లేవు, బట్ సిబిఎస్ఈలో ఉంటాయి. సో ఈ 4 టాపిక్స్ మస్ట్ అండ్ షుడ్గా క్వశ్చన్ వచ్చేటువంటిది. ఇది 1 వీక్ ప్రిపరేషన్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్. సో ఇక్కడెక్కడైనా మిగిలినా కూడా ఈ వీక్లో మీరు కవర్ చేసుకోవచ్చు. ఇవి కూడా 4 క్వశ్చన్స్ వచ్చేటువంటిది. సెకండ్ వీక్ మొత్తం దీని కంప్లీట్ ప్రిపరేషన్ సరిపోతుంది. అండ్ థర్డ్ వీక్ వస్తే ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్, క్యాలిక్యులస్ పార్ట్లో ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్, డెఫినెట్ ఇంటిగ్రేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. నేను ఏరియాస్ గురించి తర్వాత మాట్లాడతాను. సో ఈ 3 టాపిక్స్ చేయడానికి మీకు కంప్లీట్గా 1 వీక్ అయితే సరిపోతుంది. ఖచ్చితంగా దాని మీద కమాండ్ తెచ్చుకోవడానికి. నేను చెప్పేవన్నీ ఏదో ఫ్లూగా చెప్పడం కాదు. 1 వీక్కి పర్ఫెక్ట్గా మీరు ప్లాన్ చేసుకుంటే డైలీ 3 అవర్స్ ప్రకారం ఎక్సలెంట్గా సరిపోతుంది మీకు. ఈ 3 టాపిక్స్ చేసుకుంటే మీకు ఇందులో కూడా 3 క్వశ్చన్స్ లేదా 4 క్వశ్చన్స్, ఒక్కోసారి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఓకే, కమింగ్ టు 4th వీక్ సిలబస్ చూస్తే క్వాడ్రాటిక్, బైనామియల్, టాంజెంట్ నార్మల్స్ అండ్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్. అంటే ఆల్జీబ్రాకి సంబంధించిన 2 టాపిక్స్ అండ్ క్యాలిక్యులస్ సంబంధించి టాంజెంట్ నార్మల్స్, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అంటే మోనోటానిసిటీ సంబంధించి మాక్సిమం మీద కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అందులో మీన్ వాల్యూ థియరం, దిస్ ఇస్ ఆల్సో, దీస్ 3 ఆర్ ఫర్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్ సంబంధించి, ఇది ఆల్జీబ్రాకి సంబంధించి. టోటల్గా మనకి 5 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఈ వీక్ సంబంధించిన క్వశ్చన్. అలాగే 5th వీక్ కనుక మీరు గమనించినట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ 3D అండ్ వెక్టార్స్ పూర్తిగా చేయాలంటే నేనైతే ప్రీవియస్ క్వశ్చన్ చూస్తే సరిపోతుందని నా ఫీలింగ్ అయితే. సో ఒకసారి థియరీ మొత్తం బేస్ చేసుకొని మీరు ప్రాబ్లమ్ వెక్టార్స్ చూసుకుంటే సరిపోతుంది. 3D అండ్ కానిక్స్, పెరాబోలా, ఎలిప్స్, హైపర్బోలా. సో సర్కిల్స్ గురించి మీకు తర్వాత డిస్కస్ చేస్తాను నేను. సో ఈ వీక్లో ఈ కంటెంట్స్ అంతా జామెట్రికల్ పార్ట్, ఇదంతా 3D, వెక్టార్స్, కానిక్స్, ఇవన్నీ జామెట్రికల్ రిప్రజెంటేషన్ 1 వీక్ చేసుకుంటే మీకు 4 to 6 క్వశ్చన్స్, అట్లీస్ట్ 4 క్వశ్చన్స్ వచ్చే ఈ 3 టాపిక్స్ నుంచి అయితే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ లాస్ట్ 6th వీక్ మన ప్రిపరేషన్ కాంప్లెక్స్ నెంబర్స్, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. అఫ్ కోర్స్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో హైట్స్ అండ్ డిస్టెన్స్ కూడా టాపిక్ ఉంటుంది. సో అవి కనుక్కుంటే టోటల్గా 3 క్వశ్చన్స్. టోటల్గా చూసినట్లయితే మీకు 4 + 4 + 3 + 5 + 3. సో ఇక్కడ నేను 6 క్వశ్చన్స్ అని రాశాను, దీన్ని 4 + 4 చూసుకుంటే టోటల్గా 20 క్వశ్చన్స్, అంటే 80 మార్క్స్ మనకి గ్యారంటీగా మనం స్కోర్ చేయగలిగే టాపిక్స్. అయితే ఇందులో నేను రాయని టాపిక్స్ కొన్నాను, మీకు డౌట్ రావచ్చు. ఏరియాస్ కానివ్వండి, సర్కిల్స్ కానివ్వండి, పెర్ముటేషన్, కాంబినేషన్, ప్రాబబిలిటీ అండ్ ట్రిగ్నోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ సంబంధించి. ఇవి మంచి టాపిక్స్ కాదంటే నా ఫీలింగ్ అది కాదు. థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ నేర్చుకొని అందులో వచ్చే ఒక క్వశ్చన్ కోసమే మనం ఎక్కువ కష్టపడిపోయి 1 మార్క్ కోసం చూసే కన్నా తక్కువ కష్టపడి ఎక్కువ మార్క్స్ రావడం అనేది నా సైకాలజీలో నేను ఆలోచించిన దాంట్లో. సో సర్కిల్స్ మ్యాక్సిమం టాపిక్స్ చాలా క్వశ్చన్స్ ఉంటాయి, కంటెంట్ ఎక్కువ ఉంటుంది నేర్చుకోవాల్సింది. అలాగే
ఏరియాస్ అయితే నేను చెప్పే సజెషన్ అయితే ఏరియాస్ అయితే మీరు బెటర్ లీవ్ ఇట్. మీకు పేపర్లో ఈజీ క్వశ్చన్ వస్తే సబ్జెక్ట్ నేర్చుకోండి, పేపర్లో క్వశ్చన్ ఈజీగా వస్తేనే మీరు అటెంప్ట్ చేయండి. ఎందుకంటే ఇట్ టేక్స్ టైం తినేస్తుంది అది. అలాంటి టాపిక్ ఎగ్జామ్ హాల్లో మనకి స్కోరింగ్ చాలా ఇంపార్టెంట్. అండ్ పెర్ముటేషన్ కాంబినేషన్ ప్రాబిలిటీకి మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, పెర్ముటేషన్ కాంబినేషన్ ప్రాబిలిటీ. సో బెటర్ మీరు రివిజన్ 6 వీక్స్ తర్వాత మనకి ఒక 1 వీక్ తర్వాత రివిజన్ ప్రోగ్రామ్ చూసుకుంటే ఇవి సరిపోతుంది. అలాగే ట్రిగ్నామెట్రీ అప్పుడు ట్రాన్స్ఫర్మేషన్స్ తెలియకుండా మనం క్యాలిక్యులస్ జోలికి వెళ్ళాం కాబట్టి ఇవన్నీ బ్రీఫ్గా చూసుకొని మన లక్ బేస్డ్ మనకు పేపర్లో వచ్చే క్వశ్చన్ బాగుంటే చేయగలిగేటువంటి క్వశ్చన్స్ అని నా ఫీలింగ్. అలాగే హైట్స్ అండ్ డిస్టెన్స్ కూడా టైం టేకింగ్ ప్రాసెస్ ఇది. ఓకే, సో దాన్ని కూడా రీప్లేస్ చేసుకొని సపోజ్ మీకు ఇక్కడ డిఫరెంట్ ఇంటిగ్రేషన్ రాలేదనుకున్నాను అనుకోండి, బెటర్ అప్పుడు ఏరియాస్ను పెర్మిటేషన్స్ ఇక్కడ యాడ్ చేసుకోండి. అందుకని ఇవి సపరేట్గా ఎక్స్ట్రా టాపిక్స్ కింద నేను పెట్టాను. మీకు కావాల్సిన టాపిక్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఎక్కడన్నా ఒక టాపిక్ రాకపోతే. సో ఇదైతే బెస్ట్ మెథడ్ అని నా ఫీలింగ్, బెస్ట్ టాపిక్స్ అని నా ఫీలింగ్ స్కోరింగ్కి. మీకు సబ్జెక్ట్ చాలామంది పెర్మిటేషన్ ప్రాబ్లం ఇష్టం ఉండొచ్చు, ఇష్టం ఉండటం వేరు, మార్క్స్ తెచ్చుకోవటం వేరు. సో ఒకసారి నేను పక్కకు వస్తాను, మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో స్టూడెంట్స్, దిస్ ఈజ్ నా అనాలిసిస్ ప్రకారం అయితే మీరు ఇలా కనుక ప్రిపేర్ అయితే ఖచ్చితంగా 80 మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చినది నా ఫీలింగ్. మళ్ళీ మీకు ఇంకా తక్కువ టైంలో ఇంకా ఎక్కువ స్కోర్ చేసే టాపిక్స్ ఏముంటాయి, ఇంకా తక్కువ టైంలో అనేది ఇంకొక వీడియోలో మీకు నేను పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ.